హాయ్ ఫ్రెండ్స్, నేను పొలం వెళ్ళేవాళ్ళం. పొలం వెళ్తే వర్షం వచ్చేది కదా, పొలంలో నాటేస్తూ ఉన్నప్పుడు వర్షం వచ్చేది. నేను 34 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నా. నేను అప్పుడు వెళ్ళిన పొలాలకి ఇప్పుడు వెళ్తలేదు. 23 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి, పెళ్ళి 8 ఏళ్ళు అయింది. ఈ ఊరిలో 8 సంవత్సరాల పొలం పనికి పోలేదు. అంతకుముందు పెళ్ళిగాక తెలిగిపోయా. కంఠం కొట్టినట్టు పాటలు పాడేవాళ్ళం. ఎలా పాడేవాళ్ళం అంటే అసలుకి బాగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు టీవీలు లేవు. అప్పుడు ఇళ్లలో టీవీలు ఉండేవి కాదు. ఇక లెగితే ప్రార్థనలో ఎవరింటికాడ ప్రార్థన అయితే వాళ్ళ ఇంటికాడ బాగా రిచ్ అనుకుంటే పరవాణం పోసేవాళ్ళు గ్లాసులకి, ఇంకా రిచ్ అనుకుంటే భోజనాలు పెట్టేవాళ్ళు. అందరికీ వెళ్ళిన వాళ్ళకి, సంఘస్థులకి, పాస్టర్లకు పెట్టి మనకు కూడా పెట్టేవాళ్ళు. వినేవాళ్ళకి కూడా రిచ్ అనుకుంటే మామూలుగా పెట్టుకునేవాళ్ళు అయితే కుటుంబ ప్రార్థనలో పలహారం పెట్టి పంపించేవాళ్ళు. మీకు ఈ విషయం తెలుసో లేదో? మా ఊర్లో అయితే పెట్టేవాళ్ళు. ఎవరన్నా మా ఊర్లో కూడా పెడతారమ్మా అంటే కామెంట్ చేయండి. కొత్త బియ్యం వచ్చినాయి అనుకో, మరగబట్టించుకున్నాక ఫస్ట్ తీసి నానేసి వడేసి బెల్లగడ్డలు దంచేసేవాళ్ళు. కొత్త బియ్యం పలారం పెట్టేవాళ్ళు. అందరూ కొత్త బియ్యం పలారం అంటే బాగా తీసుకొని తినేవాళ్ళు. బూందీ మరమరాలు కలిపి కన్నా కొత్త బియ్యం పలహారం అంటే బాగా ఇష్టపడి తినేవాళ్ళు. అందరు పాపం పుట్టిన రోజుల్లో చేతుల్లోనే పెట్టేది. న్యూస్ పేపర్లు కూడా ఇంటింటికి ఎవరు వేపుకునేవాళ్ళు. ఇక ఎవరో ఒకళ్ళు బాగా తెచ్చిపెట్టేవాళ్ళు. న్యూస్ పేపర్లో కట్ చేసి ఇచ్చేవాళ్ళు. తడిసిపోయేది పేపర్ కూడా. ఒక్కొక్కడు బాగా మంచిగా వడేసి బెల్లం కొట్టేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు తడియే పెడతంటే చేతులు గారిపోతూ ఉండి కొంచెం తడిది పెట్టింది ఏందే అనుకునేవాళ్ళమే. కానీ పలహారం అయితే బట్టి సూపర్ ఉండేది. కొత్త బియ్యం పలహారం అప్పట్లో ఎండాకాలం కదా, ఇళ్ళ కాడిన రోజులు పొలాలు వెళ్ళి వచ్చేవాళ్ళం. పొలంలో పాటలు ఏం పాడుకునేవాళ్ళని తెలుసు. అప్పుడు నా బయోగ్రఫీ చెప్తున్నా నేనండి మంచిగా. మొదటిగా నా వీడియో చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాటలో ఒక మా వదిన ఉందిలే, అంటే నా ఓన్ వదిన కాదు కానీ పెద్దమ్మ కోళ్ళు దయ్యం వదినమ్మ అని ఉండేది. అసలు ఎంత అద్భుతంగా పాడిద్దంటే పాట, ఎంతో సుందరుడమ్మ తాను పాట అయితే ఇంకా ఎక్సలెంట్. ఆమెకు నేను బొదురు వంతు పాడాలి. ఆ పాట ఆమెకు నేను వంతు పాడేదాన్ని. ఆ పాట కూడా, ఆ పాటలో వచ్చినాలు కురులు నొక్కులు కలిగి స్వరద్రూపి అగువిబుడు మరుల మనసున నింపు మహనీయుడా తుండు. కురులు నొక్కులు కలిగి స్వరద్రూపి అగువిబుడు మరుల మనసున నింపు మహనీయుడా తుండు. సిరులు కురిపించేను పరలోక తనయుండు. సిరులు కురిపించేను పరలోక తనయుండు. విరబూయ పరలోక షారోను విరజాజి. విరబూయ పరలోక షారోను విరజాజి. ఎంతో అతడెంతో ఇంకెంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ఫ్రెండ్స్, నా పాట ఎలా ఉంది? మేము పొలంలో పాడుకునే పాటలు ఇంకా చాలా ఉంటాయి. ఇద్దరు తిరుగలి విసురుచుండగా, ఇద్దరు పొలములో పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన వధువు సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన, గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు
మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ఇలా పాడుకుంటూ ఎంజాయ్గా పొలం పనులు చేసేవాళ్ళం ఫ్రెండ్స్. నా బయోగ్రఫీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అనుదిన ప్రార్థనలోకి వెళ్తున్నా ఫ్రెండ్స్. బాయ్. మీ అందరికి ప్రైజ్ లార్డ్.